ఒక స్కూటర్ కా హీరో అర్థమైపోయింది కదా ఏం చెప్తున్నాను. అదేనండి హీరో డెస్టినీ 125 బైక్ అయితే ఈ రోజు నేను చూపించబోతున్నాను. కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో వీడియో కంప్లీట్ గా చూడండి. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఫైనల్లీ హీరో డెస్టినీ 125 అయితే లాంచ్ అయిపోయిందండి. ఇందులో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అది VX, ZX అండ్ ZXi ప్లస్. ఇప్పుడు నేను చూపించబోతుంది ZXi ప్లస్. ఇది టాప్ ఎండ్ అనమాట. ఇందులో 2 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్ కలర్. ఫ్రంట్ లుక్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది, వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో ఉంది. దాంతో పాటు కోపర్ కలర్ గార్నిషింగ్ చేసుకున్నట్టు ఉందన్నమాట. కోపర్ కలర్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. ఈ బండి అందాన్ని అయితే రెట్టింపు చేస్తుంది. ఈ కోపర్ కలర్ ఫ్రంటే కాదు, సైడ్ మిర్రర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ఒక లుక్ క్లాసీనెస్ అయితే వస్తుంది అనమాట వైట్ మీద ఈ కాపర్ కలర్ అనేది. సో ఇక్కడ హెడ్ లైట్స్ కి వచ్చేస్తే మనకి LED ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా DRL లైట్స్ అయితే ఉన్నాయి. మిడిల్ లో కూడా ఇది డే అండ్ నైట్ DRL లైట్స్ అనమాట. ఇక్కడ బండి ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో చూస్తున్నాం కదా ఇండికేటర్స్. ఇక్కడ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో దాని దగ్గర కూడా మనకి కాపర్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. దీని లుక్ అయితే అంతా ఎలివేట్ అవ్వడానికి, దీని లుక్ అయితే పెంచడం కోసం టైర్ పైన మళ్ళీ బాడీ కలర్ వైట్ ఏదైతే ఉందో అదే ఇవ్వడం జరిగింది. ఇంకా టైర్ పార్ట్కి వచ్చేసరికి ఇది 12 ఇంచ్ టైర్ ఉంది. ఫ్రంట్ అయితే మాత్రం 90/90 12 ఇంచ్ టైర్ డైమండ్ కట్ ఇవ్వడం జరిగింది. ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఫ్రంట్ లో అయితే డిస్క్ బ్రేక్ ఉంది. ప్రస్తుతానికి ఫ్రంట్ టైర్ చూసాను. బ్యాక్ వెళ్ళినప్పుడు బ్యాక్ టైర్ చెప్తాను. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి టైర్ కి. మనకి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ కూడా రిఫ్లెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా సైడ్ పార్ట్కి వచ్చేసరికి మనకి బండి లెంత్ చూసారా, లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఫుడ్ స్టెప్ ఎక్కడైతే ఉందో మనం ఫుడ్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మనకి సఫిషియెంట్ గా ఉందన్నమాట. ఈ లగేజ్ హ్యాంగ్ చేసుకోవడానికి హుక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8 kgs వరకు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్నగా హీరో అని ఇది కూడా కాపర్ కలర్ తోటి ఇచ్చారనమాట లెటర్స్ అయితే. అండ్ సీట్ అంతా కూడా బ్రౌన్ కలర్ లో ఉంది. లెంతీగా ఉంది అండ్ వెడల్పుగా ఉంది. టచ్ చేసి చూద్దాం ఎలా ఉంది. సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉంది. సైడ్ లో అయితే బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది. బ్రౌన్ కి బ్లాక్ కలర్ డిజైన్ చేశారు. బండి చూడడానికి అయితే లుక్ వైజ్ చాలా బాగుంది. అండ్ లంబర్ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా లాంగ్ డ్రైవ్ చేయాలనుకుంటే కూడా ఎటువంటి బ్యాక్ పెయిన్ లేకుండా లంబర్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కొండలు గుట్టలు ఎక్కాలనుకున్నా, ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలనుకున్నా బ్యాక్ కూర్చున్న వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. బ్యాక్ సపోర్ట్ తీసుకుని ఆరాంగా కూర్చోవచ్చు. సైడ్ లో చూసినట్టయితే మనకి డెస్టినీ 125 అని కోపర్ కలర్ తో లెటర్స్ ఇచ్చారనమాట. పెడల్స్ అయితే చాలా స్లీక్ గా ఉన్నాయి. ఇక్కడ కూడా కోపర్ కలర్ అయితే యూజ్ చేశారు. కొంచెం కోపర్ కలర్ గార్నిషింగ్ అని చెప్పాలి. ఈ బైక్ లో ఇదైతే మనకి కనిపిస్తుంది ఎక్కువగా. సైడ్ లో గానీ అక్కడక్కడ చిన్నగా కోపర్ కలర్ అయితే యూజ్ చేసి దీని లుక్ అయితే పెంచారు. బ్యాక్ లో చూస్తున్నాం కదా ఇండికేటర్స్ పైన కూడా కాపర్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఫ్యూయల్ ట్యాంక్ 5.3 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంది. ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఇందాక నుంచి బాడీ కలర్ బాగుంది, లుక్ బాగుంది అంటున్నాను కదా. 59 km/లీటర్ మైలేజ్ ఇస్తుందంట. ఇదే మెయిన్ గా చెప్పుకోవాల్సింది అనమాట బైక్ లో. ఇది ఇండికేటర్ దగ్గర కాపర్ కలర్ యూజ్ చేశారు. చిన్నది ఇక్కడ కూడా కాపర్ కలర్ తో డిజైన్ చేసింది. రేర్ ల్యాంప్ కూడా LED లో కనిపిస్తుంది చూసారా, ఎంతో స్టైలిష్ గా ఉంది. బ్యాక్ నుంచి కూడా బైక్ చూస్తుంటే బ్యాక్ టైర్ వచ్చి మనకి 12 ఇంచ్ టైరే, కాకపోతే 100/80 ఇచ్చారు. ఫ్రంట్ టైర్ వచ్చి మనకి 80/80 ఇచ్చారు. బ్యాక్ టైర్ మాత్రం 100/80 ఇచ్చారు. దీని వల్ల ఏంటంటే మనకి ఇంకా గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. రోడ్ గ్రిప్ ఎక్కువ, టైర్ స్కిడ్ అవడం అది చూస్తుంటాం కదా, అలాంటివి జరగకుండా ఉండడం కోసం టైర్ అనేది ఇలా డిజైన్ చేశారు. డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ట్యూబ్లెస్ టైర్ అనమాట. బ్రేక్ విషయానికి వచ్చేసరికి బ్రేక్ వేస్తే 2 టైర్లు ఒకేసారి ఆగుతాయి అనమాట. దీని వల్ల మనకి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు పాత బైక్ అయితే బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ టైర్ కి సపరేట్ గా, బ్యాక్ టైర్ కి సపరేట్ గా మనము బ్రేక్ నొక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. బ్రేక్ ప్రెస్ చేస్తే 2 టైర్లు ఎట్ ఎ టైం ఆగుతాయి. అది యాక్చువల్ గా ది బెస్ట్ అని చెప్పుకోవాలి సేఫ్టీ విషయానికి వచ్చేసరికి. బూట్ స్పేస్ చూద్దాము ఎలా ఉందనేది. ఒక హెల్మెట్ పడుతుంది. అండ్ ఇక్కడ చిన్నది బూట్ స్పేస్ లో లైట్ అయితే ఇచ్చారు. LED లైట్ చిన్నది. నైట్ టైం తీసుకోవాలంటే బూట్ స్పేస్ లోంచి తీసుకోవచ్చు. చిన్న ఫస్ట్ సైడ్ కిట్ చిన్నది. టూల్ కిట్ కూడా ఉంది ఇందులో చిన్నది. బైక్ కి సంబంధించింది. వైట్ కలర్ పైన కాపర్ కలర్ లెటర్స్ తోటి డెస్టినీ అని అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. ఇది బూట్ స్పేస్ బయట అయితే వెడల్పుగా ఉంది కానీ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఎందుకో తక్కువ అనిపించింది. అది నా పర్సనల్ ఒపీనియన్. ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నాకు మాత్రమే వస్తుంది, చాలా మందికి రాదనమాట ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయడం. ఎందుకంటే నాది కూడా హీరో డ్యూయట్ అనమాట బైక్. ఫ్యూయల్ ట్యాంక్ ఎవరైనా నా బైక్ తీసుకున్న వాళ్ళకి ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయాలంటే నాన్న దిబ్బలు పడతా ఉంటారు. బట్ చాలా ఈజీ, చిన్న టెక్నిక్ అనమాట. కీ లోపలికి పెట్టి ప్రెస్ చేసి రైట్ కి తిప్పితే చాలు, అలా వచ్చేస్తుంది. మరి ఎందుకు కష్టపడతారో నాకైతే తెలియదు.
ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు, బూట్ స్పేస్ లో ఇస్తూ ఉంటారు కదా, అలా కాకుండా బ్యాక్ ఇచ్చారు. ఇది బెటర్ అండి. బూట్ స్పేస్ లో ఇస్తే మనం దిగి మళ్ళీ సీట్ లిఫ్ట్ చేసి పెట్రోల్ కొట్టించుకున్న ఆ బాధ ఏం లేదు. బ్యాక్ సైడ్ ఉంటది కాబట్టి సీట్ మీద కూర్చొని చక్కగా ఓపెన్ చేసి తీసేసుకోవచ్చు. ఇది కూడా బాడీ కలర్ లో బ్రౌన్ కలర్ లో కలిసిపోయింది. ఇక్కడ చూస్తున్నట్టయితే బ్రౌన్ కలర్ అండ్ కాపర్ కలర్ అసలు దీని స్టైలిష్ గా ఉంది. లుక్ అయితే చాలా స్టైలిష్ గా ఉంది. బాటిల్ హోల్డర్ లాగా చెప్పుకోవచ్చు, ఫోన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉంది i3s అన్నమాట. ఇది ఒక స్పెషల్ ఇందులో. అది ఏంటంటే ఇంజన్ ఆన్ చేసిన తర్వాత ఆన్ చేసాం కదా, ఇప్పుడు చూడండి జస్ట్ 30 seconds లో వీల్ గనక మూవ్ అవ్వకపోతే ఇదైతే ఆఫ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. చూసారు కదా, ఆఫ్ అయిపోయింది. ఫస్ట్ అయితే 30 seconds లో అయిపోతుంది, నెక్స్ట్ అయితే 5 seconds లో ఆగిపోతుంది అనమాట. మనం వీల్ గనక మూవ్ చేయకపోతే, అంటే మనం సిగ్నల్ దగ్గర ఆగామనుకోండి, అప్పుడు మనం 30 seconds లో మూవ్ అవ్వకుండా ఉంటే ఆగిపోతుంది. మళ్ళీ ఆటోమేటిక్ గా ఆన్ చేసుకోవాలి మనం దీన్ని. మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అవసరం లేదనుకోండి, i3s ఆప్షన్ అవసరం లేదంటే ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకుంటే మనకి ఆప్షన్ అయితే ఉండదు, ఇంకా ఆఫ్ అయితే అవ్వదు అనమాట. బైక్ అలా రన్నింగ్ లో ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళైతే సేఫ్టీకి వాళ్ళు గబుక్కున్న మనం ఎవరితోనో మాట్లాడుతుంటాము, పిల్లలు గబుక్కుని రేస్ చేస్తారు కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా ఆన్ పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది. మనకి ఫ్యూయల్ కూడా మిగులుతుంది అనమాట. అన్నెసరీగా ఫ్యూయల్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఆన్ లో పెట్టి మాట్లాడుతూ ఉంటే. మాటల్లో పడి మనం బండి ఆపడం మర్చిపోతాం, చాలా మందికి అవుతుంది అది. ఇదేమో కింద వచ్చి హై బీమ్ లో బీమ్ అనమాట, అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్. హ్యాండిల్స్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి అండ్ పట్టుకోవడానికి కూడా గ్రిప్పీగా ఉన్నాయి అనమాట, ఎక్కడ స్కిడ్ అవట్లేదు. అండ్ దీనికి చిన్నది క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు హ్యాండిల్ కి, దీని లుక్ వైజ్ పెంచడం కోసం అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం డిస్ప్లే ఇది 24 kilometers అయితే తిరిగింది, టైం చూపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది, కాల్స్ ఏమొచ్చినాయి, మెసేజెస్ ఏమొచ్చినాయి అనేది కూడా తెలుస్తుంది. ఇది హై బీమ్ లో బీమ్ అనమాట. ఇంకొకటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కార్ లో ఉన్న ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అదేంటంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఎవరైనా వస్తున్నారు, ఆ నాయిసింగ్ అనేది సిటీలో బాగా ఎక్కువ అయిపోతుంది, అంటే సౌండ్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదైతే డిజైన్ చేశారనమాట. ఈ బైక్ రివ్యూ అయితే చూసాం కదా, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసేద్దాం. సో ఇంజన్ అయితే స్టార్ట్ చేశాను. దీని వెయిట్ వచ్చి 115 kgs ఉంది. చాలా ఈజీగా మనం అయితే వెయిట్ ని మూవ్ చేయొచ్చు అనమాట. లేడీస్ కి స్పెషల్లీ చెప్తున్నాను, చాలా స్మూత్ ఉంది. పికప్ అయితే స్పీడ్ గానే అందుకుంటుంది, స్మూత్ డ్రైవ్ ఉంది. ఇంకా స్పీడ్ బ్రేకర్లు అక్కడ చూద్దాం ఒకసారి, కంఫర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. దీని సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. స్పీడ్ బ్రేకర్లు గుంతలు వచ్చినప్పుడే కదా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది అనమాట. దీని సౌండ్ అయితే భలే ఉంది. రేస్ చేస్తున్నప్పుడు ఒక పాటి సౌండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. దీని సౌండ్ అయితే సాలిడ్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. సస్పెన్షన్ ఓకే, నేను వాంటెడ్లీ గుంతల్లోంచి తీసుకుని వెళ్తాను బైక్ ని. తెలియాలి కదా బైక్ కొనుక్కున్నప్పుడు ఎలా ఉంది ఏంటనేది. నా బండి అయితే గుంతలు దింపరండి. ఇది టెస్ట్ రైడ్ అంటే మరి అదే కదా టెస్ట్ రైడ్. సో అందుకని గుంతలు ఎత్తుక్కొని మరి వేస్తాను. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది, బాడీ అయితే కదలట్లేదు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది కూర్చున్నప్పుడు. కొంచెం స్పీడ్ వెళ్దాము స్పీడ్ బ్రేకర్ మీద, అప్పుడే మనకి సస్పెన్షన్ ఎలా ఉందనేది తెలుస్తుంది. టాప్ స్పీడ్ వచ్చి 80 kilometers స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. కానీ అంత స్పీడ్ మనం సిటీలో అయితే డ్రైవ్ చేయలేము. బెటర్ టాప్ స్పీడ్ ఉంది కదా అని 80 స్పీడ్లో అయ్యి కొట్టకండి, పిల్లలకి స్పెషల్లీ చెప్తున్నాను. సేఫ్ డ్రైవ్, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి, సేఫ్ గా ఉండండి. సైడ్ స్టాండ్ వేస్తే ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇంకా నేను బండి పెట్టను కూడా పెట్టలేదు, జస్ట్ సైడ్ స్టాండ్ అయితే ఇట్లా తీసాను, ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఇలా పెట్టను కూడా పెట్టలేదు అనమాట. ఇది కూడా చాలా బాగా నచ్చింది. టెస్ట్ డ్రైవ్ చేసాక కూడా నాకు బండి అయితే స్మూత్ గా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది. నా మటుకు బ్యాక్ కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు లంబర్ సపోర్ట్ ఎలా ఉంది అనేది కూడా చెప్పేవాళ్ళు. అదొకటి మిస్ అయింది, నెక్స్ట్ టైం ట్రై చేస్తా. ఇందులో టోటల్ గా 4 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అవి వచ్చి బ్లాక్, రెడ్, బ్లూ, వైట్ అండ్ మెజెంటా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1,17,160 రూపీస్ అయితే పడుతుంది. ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి. అది వచ్చి VX, ఇది బేసిక్ వేరియంట్ అనమాట. దీని ప్రైస్ ఆన్ రోడ్ వచ్చి 1,05,000 వరకు ఉంది. మిడ్ వేరియంట్ వచ్చి ZX, ఇది వచ్చి 1,16,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. ZXi ప్లస్ ఇది వచ్చి 1,17,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి హైట్ వచ్చి 1,125 mm ఉంది. వీల్ బేస్ వచ్చి 1,302 mm ఉంది. సీట్ హైట్ వచ్చి 770 mm ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 100
162 mm ఉంది. ఇంకా ఈ బండి వెయిట్ వచ్చి 115 kgs ఉంది. ఇంకా ఈ బైక్ లెంత్ వచ్చి 1862 mm ఉంది. ఇంకా ఈ బైక్ లో యూజ్ చేసిన ఇంజిన్ టైప్ వచ్చి ఎయిర్ కూల్డ్ 4-stroke SI ఇంజిన్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. దీని సీసీ వచ్చి 124.6 cc అయితే ఉంది. అండ్ దీని మాక్సిమం పవర్ వచ్చి 7000 rpm ఉంది. దీని మాక్సిమం టార్క్ వచ్చి 10.4 Nm ఉంది. సస్పెన్షన్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. రేర్ లో అయితే సింగిల్ కాయిల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో చెప్పుకోవాల్సిన టాప్ క్వాలిటీస్ ఏంటంటే ప్రీమియం లుక్ ఉంది, స్టెబిలిటీ చాలా బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది, స్పేషియస్ గా కూడా ఉంది అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఇందులో యూజ్ చేశారు. ఈ బండి రివ్యూకి ఇచ్చిన వాళ్ళైతే బాను హీరో వాళ్ళు, ఇది ఎర్రగడ్డలో ఉందన్నమాట ఈ షోరూమ్. ఈ బైక్ గనక మీరు టెస్ట్ డ్రైవ్ చేసి చూడాలనుకున్నా లేదంటే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.